బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శాసన మండలిలో ఇప్పుడే మతం పేరుతో మంటలు దుమారం లేపాయి. మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకు ఏపీ అసెంబ్లీలో వైసీపీ నాయకులు మరియు మండలి చైర్మన్ మోషేషన్ రాజు గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు శాసన మండలిలో మతం పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది సమంజసమేనా? ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే భారతదేశం లౌకికవాద దేశం. ఏ మతమైనా ఏ కులమైనా మనం ప్రతి ఒక్కరిని కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి. అన్ని కులాలు మతాలతో సమ్మేళనంగా భారతదేశంలో మనం నివసిస్తున్నాం. ఎవరి మతం వారిదే, ఎవరి కులం వారిదే. ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం ఉంటుంది. ప్రత్యేకంగా నువ్వు ఈ మతం అని శాసన మండలిలో ఎంతవరకు సమంజసం అలా మాట్లాడటం? ఒక మంత్రిగా, అధికార పార్టీ నాయకుడిగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు అసెంబ్లీలోనే కాదు ఏపీ రాష్ట్రం మొత్తం కూడా దుమారం లేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరియు మండల చైర్మన్ మోషేషన్ రాజు గారిని ఇద్దరిని కూడా మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు దుమారం రేపాయి. దీనికి వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మండలి చైర్మన్ కూడా అప్పటికప్పుడే ఎవరిని మీరు మాట్లాడుతున్నారు అంటూ నిలదీశారు అచ్చెన్నాయుడు గారిని. మీరు క్రిస్టియన్ కాదా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదా? చెప్పండి మీరు క్రిస్టియన్ కాదని అని మంత్రి అచ్చెన్నాయుడు ఎదురు తిరిగారు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని పట్టుకుని మాట్లాడుతున్నారు? నేను హిందువుని అని మండలి చైర్మన్ ఘాటుగా ధీటుగా మంత్రి అచ్చెన్నాయుడికి సమాధానం ఇచ్చే లోపల అయితే సరే నేను క్షమాపణ చెప్తున్నాను, నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నారు. ఇంతకీ అసలు శాసన మండలిలో మతం పేరుతో చర్చ రావటం సమంజసమా? తిరుమల లడ్డు కల్తీ విషయంపై అక్కడ చర్చ జరుగుతూ ఉంది. తిరుమల లడ్డు కల్తీ విషయంపై చర్చ జరుగుతుండగా మతానికి ఏంటి సంబంధం? మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని అచ్చెన్నాయుడు గారు అనాల్సిన అవసరం ఏముంది? భారతదేశం లౌకికవాద దేశం కదా. ఏ మతమైనా ఏ కులమైనా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అందరినీ ఒకరికొకరు గౌరవించుకోవాలి కదా. మరి మతం పేరుతో ఎస్పెషలీ గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక రాజకీయ నాయకుడికి, ఒక లీడర్కి అసలు మతాన్ని అంటగట్టచ్చా? మండలి చైర్మన్కి మతాన్ని అంటగట్టచ్చా? ఒక ప్రజాప్రతినిధిగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఓట్లు వేసి గెలిపిస్తేనే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నాయకుడిగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అందుకే ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చాడు. ప్రజాప్రతినిధిగా ఒకసారి 67 సీట్లు సంపాదించుకున్నాడు. ప్రజాప్రతినిధిగా 40% ఓటు శాతం ఏపీలో ఆయనకు 2024 ఎన్నికలలో వచ్చింది. 40% ఓట్లు రావటం అంటే దేశంలో ఆయనకి దాదాపు కూడా 40% ఓట్లు రావడం అంటే దాదాపు కూడా 40% పైనే సీట్లు కూడా రావాలి. కానీ దురదృష్టం ఏమంటే ఆయనకు 11 సీట్లే వచ్చాయి. కానీ అసలు అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్లలో మతం గురించి చర్చ రావటం సమంజసమేనా? మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి. అచ్చెన్నాయుడు గారు ఎస్పెషలీ మీ నాయకుడు మీరు క్రిస్టియన్ అంటూ సంబోధించటం సమంజసమా? అసలు మతం గురించి ఎందుకు చర్చించాలి? ఎందుకు అక్కడ ప్రస్తావన రావాలి? కులాలను మతాలను అంతరించాల్సింది పోయి కులాలను మతాలను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇంకా మతాలను కులాలను ప్రోత్సహిస్తున్నారంటే ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు సిగ్గుపడాలి. నేనైతే అసలు మతం అనేది ఉండకూడదు, కులం అనేది అస్సలు ఉండకూడదు. మతానికన్నా కులానికన్నా మానవత్వం గొప్పది అని నేనంటాను. అలా మతాలు కులాలు రోజు రోజుకి కూడా నాగరికత పెరిగే కొద్దిగా అంతరించిపోవాలి, అందరం ఒకటేనని భావం రావాలి. కానీ అలాంటి భావన ఈరోజు రావట్లేదే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ గుచ్చి 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 మాజీ ముఖ్యమంత్రిని మీరు క్రిస్టియన్ మీరు క్రిస్టియన్ మీరు క్రిస్టియన్ అని పదే పదే కూడా అంటున్నారంటే వీళ్ళు మతాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా నేను కోరుతున్నాను.